వెల్కమ్ టు టెక్ చైతు. రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఒకేసారి 3 రైళ్ల యొక్క కోచెస్ ని ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేసింది. ఆ రైళ్ల వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్, కేరళలో ఉన్న తిరువనంతపురం మధ్య తిరిగే 17230 17229 శబరి ఎక్స్ప్రెస్ రైలు కోచెస్ ని ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేశారు. సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 18వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే శబరి ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 20వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తుంది. మరో ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి, తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ మధ్య తిరిగే 12763 12764 పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు యొక్క కోచెస్ ని కూడా ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేశారు. తిరుపతి నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 18వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఇంకా సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రయాణించే పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు ఏప్రిల్ 21వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఈ ట్రైను వయా విజయవాడ మీదుగా ప్రయాణిస్తుంది. మరో ట్రైన్ తిరుపతి సికింద్రాబాద్ మధ్య తిరిగే 12731 12732 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుండి సికింద్రాబాద్ కి వయా పాకాల, మదనపల్లి, కదిరి, ధర్మవరం, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఏప్రిల్ 17వ తారీఖు నుండి తిరుపతి నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే ట్రైన్ ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఇంకా సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రయాణించే రైలేమో ఏప్రిల్ 23వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఈ 3 రైళ్లని ఒకేసారి ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేయడానికి గల కారణం వచ్చేసి ఈ 3 రైళ్లకి రేక్ షేరింగ్ ఉంది. అంటే ఒకరోజు సికింద్రాబాద్ నుండి తిరువనంతపురంకి ప్రయాణించిన శబరి ఎక్స్ప్రెస్ రైలు మళ్ళీ తిరిగి సికింద్రాబాద్కి చేరుకున్న తర్వాత ఆ ట్రైను ఒకసారి పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్గా వెళ్తుంది, ఒకసారి సికింద్రాబాద్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుగా వెళ్తుంది. అదేవిధంగా పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుగా ప్రయాణించిన రైలు ఒకరోజు శబరి ఎక్స్ప్రెస్ రైలుగా ప్రయాణిస్తుంది. సో దాన్నే రేక్ షేరింగ్ అంటారు. అంటే మొత్తము ఈ 3 రైళ్లకు కలిపి 5 రేక్స్ ఉన్నాయి, అంటే 5 ట్రైన్స్ ఉన్నాయి. ఈ 5 ట్రైన్స్ని ఈ 3 ట్రైన్స్ అంటే శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్, పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ మరియు సికింద్రాబాద్, ధర్మవరం, తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు, ఈ 3 రైళ్లు ఈ 5 రేక్స్ని షేర్ చేసుకుంటాయి. దాన్ని రేక్ షేరింగ్ అంటారు. సో ఈ 5 రేక్స్ని ఒకేసారి ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేశారు. దానివల్ల ఒకేసారి ఈ 3 రైళ్లు ఎల్హెచ్బి కోచెస్ అయ్యాయి. ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేయకముందు ఈ రైళ్లలో కోచెస్ సంఖ్య వచ్చేసి 23గా ఉంది. వాటిలో ఒకటి ఫస్ట్ ఏసీ కోచ్, ఒకటి సెకండ్ ఏసీ కోచ్ 4, థర్డ్ ఏసీ కోచ్ 12, స్లీపర్ కోచెస్ 2 జనరల్ కోచెస్ 2 ఎస్ఎల్ఆర్ కోచెస్, ఒక ప్యాంట్రీ కారు. ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేసిన తర్వాత వీటిల్లో కోచెస్ సంఖ్య 22 అయ్యింది, అంటే ఒకటి తగ్గింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచ్, 4 థర్డ్ ఏసీ కోచ్, 8 స్లీపర్ కోచెస్, ఒక ప్యాంట్రీ కారు, 4 జనరల్ కోచెస్, అంటే జనరల్ కోచెస్ వచ్చేసి 2 నుండి 4 అయ్యాయి, ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, ఇంకోటి